ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా జామాయిల చెట్లు అండి ఇవన్నీ. ఇక్కడ నేల చూసారా ఎలా ఉందో, రెడ్ సాయిల్ అనమాట ఇదంతా. అదిగోండి అయ్యే జీడికాయలు అంటే బాగుంటాయి ఇవి తింటే. చూసారు కదా, ఇదంతా కూడా అదే తోట. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక బ్యూటిఫుల్ పల్లెటూరు లొకేషన్స్ చూపించడం కోసం ఒక గ్రామానికి వెళ్తున్నానండి. ఈ గ్రామం పేరు వచ్చేసి పిడిమిగొయ్య. ఈ పిడిమిగొయ్య అనే గ్రామం రాజమహేంద్రవరం రీజియన్లోకి వస్తుందండి. అంటే ఈ రీజియన్ అంటారు దీన్ని. అంటే దీనికి మండలాలు గట్టా ఏమి ఉండవు. ఏంటంటే ఏ పని ఉన్నా సరే ఈ గ్రామాల వాళ్ళంతా కూడా, ఈ గ్రామాల్లో ఉండే ప్రజలంతా కూడా ఈ రాజమండ్రి వెళ్ళి చూసుకోవాలి ఏమైనా పనులు అవి ఏమైనా ఉంటాయి కనుక. ప్రజెంట్ అయితే నేను ఈ పిడిమిగొయ్య అనే ఊర్లో ఉన్న మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనేది ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ఈ రోడ్డు చూస్తున్నారు కదండి. ఈ రోడ్డు వచ్చేసి నామవరం అనే గ్రామానికి వెళ్తుంది. మీకు ఇక్కడ బోర్డు చూడొచ్చు, మోరంపూడి కేశవరం అని ఉంది. ఇటువైపు కేశవరం కూడా వెళ్ళొచ్చు, 12 కిలోమీటర్లు అంట. ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇటైతే నామవరం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే లొకేషన్స్ వచ్చేసి ఈ రోడ్లో ఉంటాయి. ఆ రోడ్లోకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. చూసారు కదండి, నేను నామవరం అనే గ్రామానికి వెళ్ళే రూట్లోంచి లోపలికి వచ్చాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది నేను వచ్చిన రూటు, మెయిన్ రోడ్డు మీద నుండి. అలాగే ఇక్కడ చూడండి, మనం వెళ్ళాల్సిందేమో ఇటు లోపలికి, ఇంకా లోపలికి వెళ్ళాలి. బాగుంది కదా ఈ ప్లేస్ అయితే. ఇదంతా కూడా మొత్తం కొబ్బరి తోటే. ఈ లోపలికి కూడా ఒక పెద్ద తోట కూడా ఉంది. ఏమండి చూస్తున్నారు కదా ఎలా ఉంది ఇదంతా. ఏంటంటే ఇదంతా కూడా ఒక మినీ ఫారెస్ట్ టైప్లో ఉందన్నమాట. ఇదిగోండి, ఏజెన్సీ ఏరియాలు ఎలా ఉంటాయి ఆ టైప్లో ఉన్నదన్నమాట. చూసారా, అక్కడ ఒక పాక ఉంది. అది చూసారు కదా. ఇంకా ఈ రోడ్లు ఇలా ఫ్రంట్కి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక అవి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలోని. ప్రీవియస్ ప్లేస్ నుండి ఇంకా ఇలాగా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఒక తోట చూసానండి నేను. ఈ తోట వచ్చేసి జీడి తోట. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఎలా ఉంది అది మీకు. ఇదిగోండి, ఇక్కడ కొన్ని జీడికాయలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇదిగోండి, అదిగోండి అయ్యే జీడికాయలు అంటే బాగుంటాయి ఇవి తింటే. చూసారు కదా, ఇదంతా కూడా అదే తోట. ఇదిగోండి నేను వచ్చిన రూట్ అండి ఇది. ఇలా వచ్చాను. ఇదిగోండి చూసారా ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఏదో ఒక ఫారెస్ట్ లాగా ఉంది చూడటానికైతే. ఇదిగోండి ఇదంతా జీడి తోట చూసారా. ఇదంతా ఏంటంటే రాజమండ్రి హైవే మీద నుంచి లోపలికి రావాలి. లోపలికి వస్తే నామవరం అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళే దారిలో అనమాట ఇదంతా. చూస్తున్నారా చాలా బాగుంది కదా. వీటికి కాయలు లేవు. ఇందాక చెట్టు చూసాం కదా, దానికైతే ఉన్న కాయలు. వీటిని జీడి మామిడి కాయలు అని కూడా అంటారు. జీడి మామిడి బాగుంటాయి తింటే. కాకపోతే ఏంటంటే నోరు కొట్టుకుపోద్ది అనమాట. ఇంకా ఇలా ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్కి వెళ్ళి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, తీద్దాం అవి. ఇదిగోండి,
ఇదిగోండి, ఇది జీడి మామిడే. దీనికి పూత పోసింది చూసారా, ఇంకా ఫుల్గా కాయలేదనమాట. కాయలు అవిని అది వచ్చేసి బాదం చెట్లు, అవి బాదం తోట. ఇదంతా మీకు కనిపిస్తుంది అంతా కూడా బాదం తోటే. చూసారు కదా, ఇంకెలా ఫ్రంట్కి వెళ్దాం, వెళ్ళి చూద్దాం మిగిలిన లొకేషన్స్ అన్నీ కూడా. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చండి, నేను వచ్చిన రూట్ అండి అది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా జామాయిల చెట్లు అండి ఇవన్నీ. జామాయిల చెట్లు ఇవన్నీ. అదే నేను మీకు ఒకసారి చూపించాను కదా, అమృతాంజన్ టైప్లో స్మెల్ వస్తుందని చెప్పేసి, దాని లీవ్స్, ఆ చెట్లు ఇవి. అలాగే ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. అక్కడ చూడండి, కొండది, ఒక కొండ చూసారా ఎలా ఉందో. కిందకి దిగి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక చిన్న పాక కూడా ఉంది చూడండి. ఇక్కడ నేల చూసారా ఎలా ఉందో, రెడ్గా, రెడ్ సాయిల్ అనమాట ఇదంతా. అదిగోండి కొండ చూసారా, బాగుంది కదా. చుట్టూరా చూడండి. అలా ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. అలాగే ఇంకా ఫ్రంట్కి వచ్చేసాను. ఇందాక మీకు ఒక కొండ చూపించాను కదా, అక్కడ నుండి ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా మామిడి తోట అనమాట. చూస్తున్నారా ఏ విధంగా ఉందో. అక్కడ చూడండి పెద్ద కొండ. ఇప్పుడు ఈ రూట్కి బాగా కనిపిస్తుంది కరెక్ట్గా. చూసారా, బాగుంది కదా. అదంతా ఒక ఎర్ర కొండ అనమాట. చూస్తుంటే ఎలా ఉందంటే ఒక కోట ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంది. ఒక కోట ఉన్నట్టుంది. ఇదేం మామిడి తోట చూసారుగా. ఇవన్నీ రీసెంట్గా వేసినట్టున్నారు. ఒకవేళ బాగుంది కదా ఈ ప్లేస్. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇటువైపు పెద్ద ట్యాంక్ ఉంది ఈ ఊరికి అనుకుంటుంది. ఓకే, ఇంకా ఫ్రంట్కి వెళ్దాం, వెళ్ళి చూద్దాం మంచి మంచి ప్లేసెస్. అలాగే ఇక్కడ చూడండి కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇదేంటంటే చాలా చిన్నదనమాట ఈ గ్రామం. అంటే ఒక ఏరియా టైప్ అనమాట ఇది. దీన్ని పిడిమిగొయ్య అంటారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చూడొచ్చు మీరు. చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఇల్లులు అయితే మాత్రం, చాలా చివరకు ఉన్నాయి. చాలా చిన్న ఊరు అనమాట ఇది. ఇదిగోండి, మనం వెళ్ళాల్సింది అయితే ఇటు ఇలా వెళ్దాం. ఇప్పుడు మొత్తం ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది. ఇందాక మీరు అక్కడ చూసారు కదండి, ఒక కాలనీ టైప్లో ఉంది, కొన్ని ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా. అక్కడ నుండి ఇంకెలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ కొన్ని పామాయిల్ తోటలు ఉన్నాయి. పామాయిల్ అంటే మీకు తెలుసు కదా, వంట నూనె కింద యూజ్ చేస్తారు. ఆ తోటలు ఉన్నాయి, అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి పామాయిల్ తోటలు అన్నీ. ఇవన్నీ ఇవన్నీ ఎంతంత ఉన్నాయి చూసారా. ఇప్పుడు మనకి ఈతకాయలు ఉంటాయి కదా, ఈతకాయలు ఉంటాయి అన్నమాట ఈ పామాయిల్కి ఉన్న కాయలు అనమాట. ఈ చెట్టు కూడా అలాగే ఉంది చూడండి. కొబ్బరి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంది. ఈత చెట్టు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇదిగోండి, పంట అయితే అయిపోయినట్టుంది. ఇదిగోండి కాయలు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎండిపోయినట్టున్నవి.
వంట నూనెకి యూజ్ చేస్తారు ఈ పామాయిల్ గింజల్ని, కాయల్ని. ఇదిగోండి ఇదంతా. బాగుందా? నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా, ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది. నేను ఇంకెలా ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ పెద్ద చెరువు చూశాను. ఇదిగోండి, చూస్తున్నారా? బాగుంది కదా చెరువు, చాలా బాగుంది. చూడు పట్టేసింది మొత్తం. ఇప్పుడు ఆ చెరువు గట్టు మీద నుంచి ఒక చిన్న రూట్లా ఉంది, అక్కడికి వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు పింక్ కలర్లో కొన్ని పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వులు ఎలా ఉంటాయంటే పేపర్ కంటే, వీటి రేఖలు పేపర్ కంటే తక్కువగా ఉంటాయి అన్నమాట. పేపర్ కంటే పలచగా ఉంటాయి. ఇదిగోండి, చూసారా? ఇప్పుడు ఇలా చూపిస్తాను మీకు ఈ లోపలికి. ఇదిగోండి చెరువు, చూడండి ఎంత బాగుందో. ఎక్సలెంట్ కదా, చాలా బాగుంది. ఇక్కడ ఈ నేల చూడండి, అక్కడ మనం చూసాం కదా, అక్కడ ఏంటంటే ఎర్రమట్టి, ఇక్కడ చూడండి ఇసుక, సన్నటి ఇసుక అనమాట. సముద్రం ఇసుక ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో. సూపర్ అసలు. ఇదిగోండి వేప చెట్టు, ఇవన్నీ కూడా వేప చెట్లే. అటు ఇటు వేప చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇవి కూడా వేప చెట్టే. ఇక్కడ ఈ లోపల చూడొచ్చు. ఈ లోపల వచ్చేసి ఇందాక చూపించాను కదా మీకు, జీడి తోట అని చెప్పేసి, ఆ తోట అనమాట ఇది. వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఇంకా చెరువు అయితే చాలా పెద్దది, బాగుంది. ఇదిగోండి పామాయిల్ తోటలు ఇందాక మీకు చూపించానుగా, అది. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఈ పిడిమ్గొయ్య అనే గ్రామంలో ఉన్న ఈ లొకేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా. మొత్తం అంతా కూడా ఏదో మినీ ఫారెస్ట్లో ఉంది. మినీ ఫారెస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్లో ఉందన్నమాట. ఒక ఏజెన్సీ ఏరియా ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది. ఈ వీడియో అంతా చూసారు కదా. ఈ వీడియోలో ఉన్న లొకేషన్స్ అవి మొత్తం అన్నీ చూసారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడటానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.